హెల్త్ న్యూస్ మీకోసం. చైనాలోని పెకింగ్ యూనివర్సిటీకి బియాన్సెల్ బయాలజీకి చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా టైప్ 1 మధుమేహ బాధితులకు పునర్జన్మను ఇచ్చే పద్ధతిని కనుక్కున్నారు. టైప్ 1 డయాబెటీస్ బాధితుల్లో వారి నిరోధకత వ్యవస్థ పొరపాటున క్లోమగ్రంథిలో ఇన్సులిన్ తయారు చేసే ఐలెట్ కణాలను నాశనం చేస్తుంది. దీంతో రోగులు జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లపైనే ఆధారపడవలసి వస్తుంది. అయితే తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు బాధితుల శరీరం నుంచి సేకరించిన కణాలను ఇండ్యూస్డ్ ఫ్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ గా మార్చి వాటి నుంచి సరికొత్త క్రియాశీలక ప్యాంక్రియాస్ ఐలెట్ కణాలను అభివృద్ధి చేశారు. ఈ కణాలను రోగి శరీరంలోకి మార్పిడి చేసినప్పుడు కేవలం కొన్ని వారాల్లోనే ఆ కణాలు కాలేయం, ప్యాంక్రియాస్ పరిసరాల్లో నిలదొక్కుని స్వయంచాలకంగా రక్తంలో చక్కెర స్థాయిలకు అనుగుణంగా ఇన్సులిన్ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న రోగులు బయట నుంచి ఎటువంటి ఇన్సులిన్ సపోర్ట్ లేకుండానే సాధారణ జీవితం గడుపుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మధుమేహ రహిత సమాజ నిర్మాణం వైపు ఇది ఒక గొప్ప ముందడుగుగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ విధానంలో రోగి యొక్క స్వంత కణాలనే ఉపయోగించడం వల్ల శరీరం వీటిని తిరస్కరించే ముప్పు అస్సలుండదు. దీంతో జీవితాంతం ఇమ్యునో సప్రెసెంట్ మందుల్ని వాడాల్సిన అవసరం తప్పిపోతుంది. చికిత్స పొందిన రోగుల రక్తంలో గ్లూకోజ్ హెచ్చుతగ్గులు పూర్తిగా అదుపులోకి రావడమే కాకుండా క్లోమగ్రంథి పనితీరు మళ్లీ సహజ స్థితికి చేరుకుంది. ఈ ప్రయోగం చిన్నపిల్లల్లో వచ్చే టైప్ 1 డయాబెటీస్ చికిత్సలో ఒక కొత్త శకానికి నాంది పలకనుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.